శ్రీకాకుళం నగరంలో రెచ్చిపోతున్న ఆక్రమణదారులు మున్సిపల్ కాలువపైనే భారీ భవనం. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పాండురంగ వీధిలో ఆక్రమణదారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ భూమి, మున్సిపాలిటీ కాలువ అనే కనికరం లేకుండా నిబంధనలను తొంగలోకి తొక్కి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానిక రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ధీమాతో ఓ వ్యక్తి ఏకంగా మున్సిపల్ కాలువనే కప్పేస్తూ భారీ గృహాన్ని నిర్మిస్తుండటం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. కాలువ పైన, రోడ్డు పక్కన అన్ని ఆక్రమణలే. పాండురంగ వీధికి చెందిన ఓ స్వర్ణకారుడు ఎటువంటి మున్సిపల్ అనుమతులు లేకుండా ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. బెదిరింపు ధోరణి. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే స్థానిక నాయకులు నా వెనుక ఉన్నారు, కాలువపైనే కాదు అవసరమైతే రోడ్డుపై కూడా కడతాను, నా ఇష్టం అంటూ సదరు వ్యక్తి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ నిబంధనలు గాలికి. సాధారణంగా నగర పరిధిలో చిన్న ఇల్లు కట్టాలన్నా ఎన్నో అనుమతులు కావాలి. కానీ ఇక్కడ కాలువను ఆక్రమించి భారీ భవనాన్ని నిర్మిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాకాలంలో కాలువలు పూడిపోతే మురుగునీరు రోడ్లపైకి వచ్చి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించేనా? ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న మున్సిపల్ అధికారులు మరియు రెవెన్యూ యంత్రాంగం ఈ అక్రమ నిర్మాణంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాజకీయ పలుకుబడితో సామాన్యులను ఇబ్బంది పెడుతున్న సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలను తొలగించి కాలువను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.